హాయ్ ఫ్రెండ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ చాలా తొందరగా వచ్చాను అనమాట వాకింగ్కి. అసలు ఎంత బాగుందో చూడండి, సూపర్ ఉంది, తన్నాగుందనమాట. ఓకేనా? అసలు మామూలుగా లేదు, ఇది సూపర్ ఉందన్నమాట. వెదర్ మాత్రం ఖతర్నాగా ఉందండి, అసలు భలేగా అనిపిస్తుంది. ఈరోజు అయితే మనకి ఏం కనిపిస్తుందో చూద్దాం. ఓకేనా? ఈరోజు నెమ్మలు కనిపిస్తా, లేకపోతే ఈరోజు మనం అక్కడ గుడి కాడికి వెళ్దాం అనమాట వాకింగ్కి. వెదర్ మామూలుగా లేదు, ఖతర్నాగా అనమాట. చూడొచ్చు, అడవి కుక్క చూసి ఆగిందనమాట. అది అసలు మామూలుగా లేదు. మనం వచ్చిన బాట చూడండి ఎట్లా ఉందో. ఇది నాకైతే ఈ వెదర్ బాగా నచ్చిందండి, అసలు మామూలు లేదు. మనం మొన్న ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది దాటి అవతలకి వెళ్ళాలి. అవతలకి వెళ్తే మనకు వేరే గుడి వస్తుంది. గుడికాడికైతే వెళ్దాం. ఓకేనా? ఇక్కడ కోతులు విపరీతంగా ఉంటాయని చెప్పానా? చూడండి, మొత్తం వచ్చే దారి మొత్తం అయ్యే కోతులే. ఘోరాతి ఘోరంగా ఉంటాయి అన్నమాట కోతులు ఇక్కడ. ఈ లోపల అడవి చుట్టూ ఓన్లీ చిన్న దారి ఉంటుంది అన్నమాట. ఈ దారి గుండా పోవాలి. మీకు ఇలాగే చూపిస్తుంది చూడండి. ఆల్రెడీ బైక్ కూడా పొద్దునట్టు ఎవరితో పోయింది. ఒకటో రెండు బైకులు పోయినట్టు అనిపిస్తుంది దారి. ఇలా ఈ దారి పోతేనేమో అడవిలోకి ఇంకా వేరే సైడ్ పోతుంటా. దారి పోతే కోనేరు కాడికి వెళ్తాం. అంటే గుడి అండ్ కోనేరు అట్లా. చూడండి, రాతి గోడలు ఎన్ని ఉంటాయి అన్నమాట. వదులు చూడండి, ఘోరాతి ఘోరంగా. ఎందుకంటే కర్ర పట్టుకొని పోవడం సేపు. అవి ఏంటంటే కొంచెం కీసుకున్నా కానీ మన చేతులు ఏముండవు కదా, అమ్మంటే ఎగబడతాయి అన్నట్టు. అదే కర్ర ఉందనుకో, మన మధ్యలంగా పోయినా వాటి మధ్యలంగా పోయినా ఏమి అను. చూస్తారా కోతులు? అది చూడండి, మొత్తం అంతా ఇక్కడికి విపరీతమైన బ్యాచ్, కోతుల బ్యాచ్ ఉంటుంది అన్నమాట. అట్లా చూస్తారు కదా, కోతులు మీకు కనిపించాలంటే చూడండి. తగ్గ
ఇంకా వెళ్తున్నాయి చాలా పైకి, అట్లా అనమాట. ఇక్కడ మన ఎదురుగా గణపతి, సాక్షి గణపతి అంట. చూడండి ఫ్రెండ్స్, అర్జున స్వామి దేవాలయం. ఇది వచ్చేసి పాతది మండపం. అప్పుడు మరి ఎట్లా రాజుల కాలం నాటి మండపం, చిన్న చిన్నవి. గుడి ఉండదు మరేమో నాకైతే తెలియదు. ఇక్కడ ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి. అది చెప్తే అర్థం కాదు, చూడాలి. మీకు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ నేనే చూపిస్తాను. గుడి కోసం కట్టి సత్రం అనమాట. వంటశాలలు అయ్యి. నేనైతే ఇక్కడ దూరంగానే ఏడుస్తున్నా చెప్పులు. మల్లికార్జున స్వామి దేవాలయం కనిపిస్తుంది కదా. మీకు ఇంకో అద్భుతమైనది ఏంటంటే చూడండి, వాటర్ అసలు ఇది బండి సెరిక అనమాట. మీకు వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి కనిపిస్తుంది. ఇంకా వర్షాలు ఎక్కువ ఉంటే అది అనేది అసలు మామూలుగా రాదు జల. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. గుడి కిందంగా వస్తాయండి నీళ్ళు. ఇక్కడ అందుకని గంగా మల్లికార్జున స్వామి దేవాలయం అంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, పోతుంటాయి ఇలా. చూడండి ఎన్ని రోజుల నుంచి వస్తుందో చూడండి. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంటది, అంత పాకురు పెట్టిందాం. చిన్న వాన పడ్డా ఎట్లా మామూలుగా ఎట్లా రోడ్డు మీద కొన్ని వాటర్ పడ్డా కానీ ఇదే ఈ చిన్న జల అనమాట. వాటర్ జల దగ్గర దగ్గర 1 year వరకు వస్తుందండి. ఇది అద్భుతం అంటే ఇదే అనమాట. ఈ గుడి కాడ గుడి కిందంగా వస్తుంది అనమాట. గుడి కిందంగా వస్తుంటది. పైన చూస్తే కోనేరు అట్లాంటిది ఏమీ ఉండదు, అంత అడవే. అసలు ఏమి ఉండదు పైన. వచ్చేసి ఇక్కడ వాటర్ తాగేవాళ్ళు అనమాట. ఇక్కడ గొర్రెల కాడికి బర్రెల కాడికి వచ్చేవాళ్ళు. చూడండి వాటర్ అసలు ఎంత క్లియర్ గా ఉంటాయంటే అసలు ఫిల్టర్ ఏం పనికి రాదండి. అసలు మామూలుగా ఉండవండి నీళ్ళు. అసలు ఈ నెత్తిన చల్లుకున్నా చాలా మంచిది అనమాట. అసలు అద్భుతమైనది ఏంటంటే ఇదే అనమాట. బండసరికే కాంచి లోపల నుంచి గంగా మల్లికార్జున దేవాలయం. ఆయన కూడా అంత బండే, ఏమీ ఉండదు అనమాట. పైన మొత్తం చుట్టూ బండే, అసలు మామూలుగా ఉండదు. చిన్న వర్షం పడ్డా మనకు సంవత్సరం వరకు అయితే ఇట్లాంటి ఊట వస్తూనే ఉంటది. ఇక్కడ ఎక్కడ చుట్టూ ఫారెస్ట్. చూడండి పక్కనంత చెరువు కదా, అయినా కానీ నీళ్ళు అసలు ఈ సంవత్సరం వర్షాలే పర్లేదు, మీకు తెలుసు కూడా. అయినా కానీ నీళ్ళు వస్తున్నాయంటే చూడండి ఎంత అద్భుతంగా దేవుడు. ఇక చూడండి ఎంత పాకురు మొత్తం కిందికి వెళ్తుందండి. ఇక ఇట్లా చెట్ల నుంచి కిందికి వెళ్తుంది అనమాట. ఇంకా బాగా వర్షాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎక్కువ వస్తుంది. పెద్దగా ఒక మోటార్ పోసినట్టు వస్తుంది అనమాట. అప్పుడు ఆ కోనేరులోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. అది చూడండి దేవాలయం. మనకైతే తెలియదు. చూసారు మొత్తం బండే గుడి కింద. ఈ గుడి కిందగానే వాటర్ వస్తాయి అనమాట. ఇప్పటికి ఆ వాటర్ వస్తున్నాయి గుడి కిందగానే. అంత బండే, మళ్ళా అంత బండే. అంత అదో శివాలయం గుడి, శివలింగం అనమాట పెద్దది. అంత బండే, మళ్ళా చుట్టూ ఏడ చూసుకున్నా బండే, కానీ వాటర్ వస్తుంటాయి అనమాట.
అది అద్భుతమైన ఘట్టం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు గుళ్ళకి పోయి చూపించేటట్లేమో, ఎందుకంటే మార్నింగ్ వచ్చిన గలీజ్ ఉంటది, వద్దు మనకు, అట్లాంటిది వద్దనమాట. పోకూడదు. స్నానం చేస్తే ఆ గుడి దగ్గర పోయి చుట్టూ గుడి ఎక్కి మెట్లు ఎక్కి అన్ని చూపించగలుగుతా. ఇప్పుడు పోకూడదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి అద్భుతాన్ని నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ గ్రోత్ అవుతుంది అనమాట. ప్లీజ్ ఇట్లాంటి అద్భుతాన్ని మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, బాయ్. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.